హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం హీరోలో ఒక బండి ఉంది, దాని గురించి తెలుసుకుందాం. అదే గ్లామర్. సో ఒక టైంలో అయితే 2013, 14 అయితే అత్తే నాకు తెలిసి హీరోలో మంచిగా సేల్ ఉన్న బైక్ అయితే అదే. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికి లైట్ కొన్ని చేంజింగ్స్ అయితే చేశారు. సో ఈ వీడియోలో అవి కూడా చెప్తాను లాస్ట్గా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్గా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. బండి హీరో గ్లామర్. సో ఈ బండి గురించి అందరూ బాగానే తెలుసుంటుంది. సో హీరోలో నాకు తెలిసి మంచిగా సేల్ ఉన్న బండి అయితే ఇదే. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు బాగా ఇంట్రెస్ట్ చూపించే బండి కూడా ఇది లుక్ వైజ్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పాత బండి దీనికి పెద్ద చేంజింగ్స్ అయితే ఏం లేవు. ఈ మోడల్ కొంచెం లైట్గా బ్రేక్ సిస్టమ్ అయితే చేంజ్ చేశాడు. డ్యూయల్ బ్రేక్ సిస్టమ్ ఇచ్చాడు. అంటే మీరు బ్రేక్ కొట్టినప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి బ్రేకులు పడతాయి, అలా మార్చాడు. ఇంకా అంత మించి పెద్ద భారీ చేంజింగ్స్ అయితే లేవు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అలాగే ఉంది, ఫ్రంట్ హెడ్ లైట్ అలాగే ఉంది, సైడ్ ఫుట్ ట్రస్లు మొత్తం అంతే. దీని గురించి పైగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఎయిర్ కూల్తో కూల్ అవుతుంది ఇంజిన్. సో దీనికి ఎటువంటి కూలింగ్ ఆయిల్ ఉండదు. ఫ్రంట్ బ్యాక్ రెండు ట్యూబ్లెస్ టైర్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. దీని ఇంజిన్ సీసీ వచ్చాకే 124 సీసీ ఫ్రెండ్స్. తర్వాత దీని సిలిండర్ అయితే సింగిల్ సిలిండర్ ఉంటుంది. అండ్ దీనికి కిక్ రాడ్ అండ్ బటన్ స్టార్ట్ రెండు ఇచ్చాడు. స్పీడోమీటర్ అయితే ఎనలాక్ అండ్ డిజిటల్ రెండు కలిపి ఇచ్చాడు. మీకు స్పీడ్ చూపించేది మాత్రం ఎనలాక్లో చూపిస్తుంది. అండ్ రీడింగ్ అవి వచ్చేసరికి డిజిటల్ మీటర్లో చూపించింది. ఇందులో కార్పెట్ అయితే రిమూవ్ చేసి ఫ్యూల్ ఇంజెక్టెడ్ అని ఇచ్చాడు. సో దీన్ని కార్పెట్ అయితే పెట్రోల్ ట్యాంక్లో ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనం పెట్రోల్ అయిపోయిన దాకా అయితే వాడకూడదు బండి. ముందే దాంట్లో కొంచెం 2-3 లీటర్లు పెట్రోల్ ఉండేలా చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఫ్రెండ్స్ దీనికి మ్యాక్సిమం స్పీడ్ వచ్చాకే 100 ఉంది ఫ్రెండ్స్. మనం అయితే 100 అయితే వెళ్ళకూడదు, మ్యాక్సిమం స్పీడ్ అయితే వెళ్ళకూడదు. ఒక 60 అలా వెళ్ళడం అయితే సేఫ్టీగా ఉంటుంది నాకు తెలిసి. ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసరికి 10 లీటర్స్ ఫ్రెండ్స్. ఇది ఫ్యూల్ రిజర్వ్ పడే కెపాసిటీ వచ్చేసరికి 1.5 లీటర్ అయితే బండి రిజర్వ్లో పడిపోయింది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చాక 159 mm ఉంది. దీనికి మొత్తం టోటల్గా దీన్ని వెయిట్ వచ్చేసరికి 125 kg ఫ్రెండ్స్. బండి వెయిట్ మొత్తం టోటల్గా. టైర్లు రెండు ట్యూబ్లెస్ వచ్చినాయి. సో అది కొంచెం బాగుంటుంది మనకి. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసరికి 18 ఇంచులు అయితే ఉంది. బ్యాక్ టైర్ సైజ్ కూడా 18 ఇంచులే ఉంది. వీల్ టైప్ వచ్చేసరికి ఎలాయ్ వీల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. టోటల్గా దీనికి మనకు ప్రైస్ వచ్చేసరికి 78,000 ఉంది మా ఏరియాలో. సో ఒక్క షోరూంలో కొంచెం రేటు పెరగొచ్చు తగ్గొచ్చు, ఇదే రేటు ఫిక్స్డ్ అయితే ఉండదు. సో మీరైతే కనుక్కోండి ఫ్రెండ్స్. ఇది లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. కానీ దీనికి ఇంతకుముందు పాత బండికి అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇవి సైడ్ ప్లాస్టిక్ డప్పులు అవి ఉన్నాయి కదా, కొంచెం డెలికేట్గా ఉండేవి. ఊరికనే సౌండ్ అయ్యి నాయిస్ అయ్యి వస్తాయి. నేను చాలా మందిని కనుక్కున్నాను బండి యూజ్ చేసేవాళ్ళని. అండ్ మా తాతయ్య కూడా బండి ఇది యూజ్ చేశాడు. సో దీనికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెనకాల బ్యాక్ టైల్ లైట్ దగ్గర పైన అది ప్లాస్టిక్ క్యాప్ ఒకటి ఇరిగిపోయేది. టైల్ లైట్ ఎప్పుడు ఊగుతూ ఉంటుంది. అండ్ సైడ్ క్యాప్స్ కూడా కొంచెం లూజ్గా డెలికేట్గా ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే మన హీరోలో వచ్చేసరికి మంచిగా కొంచెం మీడియం ప్రైస్లో కొంచెం లుక్ వైజ్గా చాలా బాగుండాలి. బండి కొంచెం హెవీగా కనపడాలంటే నాకు తెలిసి బండి ఇది ఒకటే ఫ్రెండ్స్. నేను నాకు ఇంకా బండి నుంచి రివ్యూ అయితే చేస్తాను. మీకు ఏమన్నా బండి గురించి రివ్యూ కావాలంటే కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరైతే చాలా కొంచెం బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఇంకేమన్నా మీకు స్పెషల్గా ఏమైనా బైక్ గురించి రివ్యూ కావాలంటే కింద కామెంట్లు అయితే అడగండి. ఆ బైక్ గురించి రివ్యూ అయితే చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దిస్ ప్రభాకర్ షైనింగ్ ఆఫ్. బై బై నౌ.